సాయి భక్తులారా, ఈరోజు మనము భగవాన్ నిత్యానంద గణేష్పురి ఒక గొప్ప యోగీశ్వరుల గురించి తెలుసుకుందాం. భగవాన్ నిత్యానంద అన్న పేరులోనే భగవంతుణ్ణి, నిత్య ఆనంద స్వరూపాన్ని నిలుపుకున్న మహాయోగీశ్వరుడు. మనకు నిత్యానంద గణేష్పురి అనగానే ఇద్దరు గొప్ప శిష్యులు గుర్తుకు వస్తారు. ఒకటి ముక్తానంద, రెండు రాఖాడి బాబా. అటువంటి గొప్ప గురుదేవులైన నిత్యానంద వారి జీవిత విశేషాలను మరియు తాను షిరిడీ సాయిబాబా వారి గురించి ఏమన్నారు, ఏ విధంగా స్పందించాడు అన్న గొప్ప విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్యానంద వారు ఎన్నో మహిమలను, ఎన్నో లీలలను తన జీవిత కాలంలో చేశారు. చనిపోయిన వారిని బ్రతికించాడు. ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న తన శిష్యులను రక్షించాడు. కష్ట నష్ట బాధ వేదనలను క్షణాలలో తీర్చేవారు. శిష్యులు తలుచుకున్న వెంటనే క్షణాల్లో దర్శనమిచ్చేవారు. షిరిడీ సాయిబాబా వలె ఎన్నో మహిమలను తాను చూపించారు. మరొక విశేషం ఏమిటంటే, సాయిబాబా లీలలతో, కొన్ని లీలలతో నిత్యానంద వారు కూడా చేసిన లీలలు సారూప్యం కలిగి ఉండడం అత్యంత విశేషం. ప్రస్తుతం ఆ విషయాలు తెలుసుకుందాం. షిరిడీ సాయిబాబా వారు అయోనిజ స్వరూపులు. అంటే కులము, గోత్రము, తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. ఈ విధంగా మనకు అక్కల్కోట్ మహారాజ్, అవతార్ బాబాజీ కూడా దర్శనమిస్తారు. ఆ విధంగానే గణేష్పురి నిత్యానంద మహారాజ్ వారు కూడా అయోనిజ స్వరూపుడు. తాను ఎవరికి పుట్టారు అన్నది ఎవరికీ తెలియదు. కేరళలో ఒక శివాలయంలో అయ్యర్ అన్న వ్యక్తికి పసికందుగా లభించాడు. మీకు సాయిబాబాని చూస్తే ఖండోబా మందిరం దగ్గర ప్రకటితమయ్యారు. అక్కల్కోట్ మహారాజ్ తాను కూడా ఖండోబా మందిరం దగ్గరే ప్రకటితమయ్యారు. అదేవిధంగా భగవాన్ నిత్యానంద వారు కూడా శివాలయంలో ప్రకటితమయ్యారు. ఇది మొదటి సారూప్యం. ఇక రెండో విషయము చూద్దాం. ఒకరోజు నిత్యానంద వారు తన భక్తుని ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఒక సన్నని త్రాడుని కట్టమని చెప్పాడు. మధ్యరాత్రి ఆ భక్తుడు చూసినప్పుడు ఆ త్రాడుపై నిత్యానంద వారు నిద్రిస్తూ ఉండడం గమనించాడు. ఆ యోగశక్తికి అత్యంత సంతోషంతో, ఉత్సాహంతో భగవాన్ని దర్శించాడు ఆ భక్తుడు. విషయమేమిటంటే, ఆ తాడు అత్యంత సన్నగా ఉండడం మరో విశేషం. ఇటువంటి లీల మనము షిరిడీ సాయిబాబా వారి విషయంలో కూడా చూడొచ్చు. నానాసాహెబ్ డేంగ్లే ఒక చెక్క బల్లను బాబావారికి బహుకరించినప్పుడు దానిపై షిరిడీ సాయిబాబా వారు నిద్రించడము, గ్రామస్తులందరూ చూడడము జరిగింది. ఈ లీలతో సారూప్యత కలిగి ఉండడం ఒక విశేషం. మరో లీల చూద్దాం. ఒకరోజు ఒక చెట్టు కింద భగవాన్ నిత్యానంద వారు కూర్చొని ఉన్నాడు. అక్కడే దగ్గరలో ఒక రైతు బావిని తవ్వుతున్నాడు. కానీ నీళ్లు అసలు రావటం లేదు. ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ నీళ్లు రాకపోయేసరికి బాధతో నిత్యానంద వారిని చూసి, ఇతడు మహాత్ముడిలా కనిపిస్తున్నాడే అనే దగ్గరికి వచ్చి తన గోడును, బాధని వెల్లడించాడు. తనకి అనుగ్రహాన్ని ప్రసాదించాలని వేడుకున్నాడు. నిత్యానంద వారు కరుణించి, నీ బావి 24 గంటల్లో నిండుతుంది, భయపడకు అని హామీనిచ్చాడు. ఆ తరువాత ఆ బావి ఎప్పటికీ నిండుకోదని కూడా వరాన్ని ప్రసాదించాడు. ఇటువంటి లీల మనకు షిరిడీ సాయిబాబా వారు లెండి తోటలో బావిలో కొన్ని పువ్వులని వేసి ఈ విధంగానే నీటిని సృష్టించడం, ఇప్పటికీ ఆ నీరు అక్షయంలా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. మరో లీల, బాబావారు 3 రోజులు సమాధిలోకి వెళ్ళి తిరిగి అదే దేహంలోకి 3 రోజుల తర్వాత రావడం జరిగింది. ఈ లీల, ఈ మహిమ తర్వాత కొన్ని వేల మంది భక్తులు బాబావారి దగ్గరికి రావడము మనము సచ్చరిత్రలో చదవడము కూడా జరిగింది. ఇటువంటి లీలతో సారూప్యతతో కూడిన మరొక లీల భగవాన్ నిత్యానంద జీవితంలో జరిగింది. భగవాన్ నిత్యానంద వారు ఒకరోజు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడున్న ఒక భక్తుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పలంగా కూర్చొని నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా గంటలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. కానీ శరీరము చలించట్లేదు. వారు డాక్టర్ని పిలుచుకుని వచ్చారు.
నాడీ పరీక్ష, శ్వాస పరీక్ష చేశారు. దేహంలో శ్వాస లేదని నిర్ధారించారు. ఇక తాను మరణించినట్లే అని డాక్టర్ ధృవీకరించాడు. అయినప్పటికీ ఆ భక్తుడి విశ్వాసంతో ఈయన మా గురుదేవులు, చదువు లేనప్పటికీ ఆ గురుదేవులను ఎవరు ముట్టరాదని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. 3 రోజుల తర్వాత భగవాన్ నిత్యానంద వారు మెల్లిగా స్పందిస్తూ కళ్ళను తెరిచి ధ్యాన అవస్థ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆ భక్తుడు ప్రేమతో ఈ విధంగా అడిగారు, భగవాన్, ఎక్కడికి వెళ్ళారు? ఈ 3 రోజులు ఎక్కడ ఉన్నారు? అని. అప్పుడు భగవాన్ నిత్యానంద వారు ఈ విధంగా సమాధానమిచ్చారు. నేను తపోలోకానికి అంటే సిద్ధలోకానికి వెళ్ళాను. అక్కడ ఎన్నో శ్రేష్ఠ ఆత్మలను నేను చూశాను. ఆ శ్రేష్ఠ ఆత్మలు నాకు ఈ విధంగా చెప్పారు. ఇంకా నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండు. నీ వల్ల జరగవలసిన ఎన్నో దివ్య కార్యాలు ఉన్నాయి అని నాకు సెలవు ఇచ్చారు. దానివల్ల నేను తిరిగి ఇక్కడికే వచ్చాను. అక్కడ నేను ఎంతోమంది మహాత్ములను చూశాను, దర్శించాను. అక్కడ సప్తర్షులు కూడా ఉన్నారు. వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస వారు ఇలా ఎందరో మహాత్ములు అక్కడ ధ్యాన పారవశ్యంలో మునిగిపోయి ఉన్నారు అని ఒక గొప్ప రహస్యాన్ని బహిర్గతం చేశారు. ఇటువంటి భగవాన్ నిత్యానంద వారు ఎన్నో లీలలను, ఎన్నో మహిమలను చేస్తూనే వెళ్ళారు. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి రోజులైనా, నెలలైనా గడుస్తూనే ఉంటాయి. ఇంతటి మహిమాన్వితుడైన భగవాన్ నిత్యానంద వారు ఒకరోజు తన ఆసనంలో కూర్చుని ఉన్నప్పుడు తన శిష్యుడు షిరిడీ సాయిబాబా వారి భక్తుడైన ఒక భక్తుడు సాయిబాబా వారి నామస్మరణం, సాయిబాబా వారి నామజపం చేస్తూ ధ్యానంలో మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరవగానే భగవాన్ నిత్యానంద కూర్చున్న ఆసనంలో సాక్షాత్ షిరిడీ సాయిబాబా వారు దర్శనమిచ్చారు. ఆ భక్తుడు ఎంతో పులకిస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ హృదయపూర్వక వందనం చేసుకున్నారు. అదేవిధంగా ముంబైలో ఒక భక్తురాలు కొన్ని రకాల వంటలను సాయిబాబా కోసం చేసి ఎదురు చూస్తూ ఉంది. ఒక ఫకీరు రూపంలో సాయిబాబా వారు వచ్చి ఆమె చేసిన వంటలను తీసుకొని భోజనం చేశారు. ఆ విధంగా జరిగిన కొన్ని నెలల తర్వాత తాను భగవాన్ నిత్యానంద వారి సన్నిధికి వంట చేసుకొని భోజనంతో మళ్ళీ వచ్చింది. అప్పుడు భగవాన్ నిత్యానంద వారు ఈ విధంగా అన్నారు, ఎందుకమ్మా మళ్ళీ భోజనంతో వచ్చావు? నేను మీ ఇంటికి ఒక ఫకీరు రూపంలో షిరిడీ సాయిబాబా రూపంలో మీ ఇంటికి వచ్చాను కదా, భోజనం చేశాను కదా, ఎందుకు మళ్ళీ తీసుకొచ్చావు అని అన్నారు. మళ్ళీ ఈ విధంగా అన్నారు, నీకు షిరిడీ సాయిబాబా వారు చాలా ఇష్టం కదా, అందుకే నేను షిరిడీ సాయిబాబా రూపంలో మీ ఇంటికి వచ్చాను అని అన్నారు. దానితో ఆ భక్తురాలు ఆనంద బాష్పాలను రాలుస్తూ హృదయపూర్వక వందనం చేసుకుంది. అదేవిధంగా ఒక షిరిడీ సాయిబాబా భక్తుడు భగవాన్ యొక్క శిష్యుడు ఒకరోజు ఈ విధంగా అడుగుతారు, నేను షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని వస్తాను అని అడుగుతాడు. అప్పుడు భగవాన్ ఈ విధంగా అంటారు, ఒకే దివ్య తేజం షిరిడీలోను నా దేహంలోను ఉంది. ఒకే దివ్య తేజం 2 దేహాలలో అంటే ఒకటి షిరిడిలో 2 నాలో ఉంది అని భగవాన్ నిత్యానంద ఒక రహస్యాన్ని చెప్తాడు. అంటే ఇక్కడ ఒక దివ్య తేజం అంటే ఆ పరమాత్ముడు, ఒకే పరమాత్ముడు ఆ షిరిడీలో సాయిబాబాలోను ఇక్కడ ఉన్న నిత్యానందలోను ఉన్నారని అత్యంత రహస్యమైన విషయాన్ని వెల్లడించాడు. ఇక్కడ భగవాన్ నిత్యానంద వారు సాయిబాబా వారి యొక్క మతాన్ని చూడలేదు, కులాన్ని చూడలేదు, సాయిబాబా యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలిపాడు. దానితో పాటు తాను కూడా ఆ పరబ్రహ్మం అని ఆ భక్తుడికి వెల్లడించాడు. సాయి భక్తులారా, ఇది అత్యంత గోప్యమైన విషయం. ఎందుకంటే షిరిడీ సాయిబాబా వారు సాక్షాత్ పరబ్రహ్మమని, సాక్షాత్ ఆ దివ్య తేజో స్వరూపుడని, సాక్షాత్ ఆ దేవదేవుడని మనకు ఈ వచనాల ద్వారా భగవాన్ నిత్యానంద వారు లోకానికి వెల్లడించారు. సాయి భక్తులారా, భగవాన్ నిత్యానంద యొక్క శిష్యుడు ముక్తానంద తపోలోకంలో ఏమి దర్శించాడు? మరి ముక్తానంద వారు
షిరిడీ సాయిబాబా వారి గురించి ఏమి తెలిపాడు?